ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిగిలిన వాళ్ళకి తనేంటో, తను ఏం చేయగలదో తెలుసు. మాయా ప్లీజ్ ఒక్క నిమిషం. శాస్త్ర, తన నిర్ణయాన్ని గౌరవించి నిన్న ఎండీగా తీసుకుంటాను. నీకు ఓకే కదా? తను చెప్తే తీసుకోవడం ఏంటి బావా? నీ కంపెనీలో నీ భార్యని ఎండీ చేయటానికి కూడా వేరే వాళ్ళ రికమెండేషన్ ఉండాలా? ఇప్పుడు తను చెప్పిందని కాదు. తన ఎండీ పోస్ట్ వద్దనుకుంటే తన తర్వాత ఉంది నువ్వే కదా. మీరిద్దరే కదా ఎండీ పోస్ట్కి పోటీ పడింది. తను చెప్పిందనో నేను నిర్ణయం తీసుకున్నానో కాదు. నువ్వు ఎండీ పోస్ట్ తీసుకుంటావా లేదా చెప్పు. కాసేపట్లో మీ జాతకాలు జీవితాలు మారబోతున్నాయి. అప్పటి వరకు విహారీ ఈ కంపెనీకి చైర్మన్, నువ్వు ఎండి, ఈ లక్ష్మి ఎంప్లాయ్. ఏ పోస్టులైనా తీసుకోండి. ఆ తర్వాత నేను ఆడే ఆటలో మీ పోస్టులు సీట్లు అన్నీ పోతాయి. నా సింహాసనమే మిగులుతుంది. సరే బావా. సార్, బ్యాంక్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు మెయిల్ వచ్చింది. ఎస్, లెట్స్ గో. హలో గాయ్స్, కాసేపట్లో మన అన్ని బ్రాంచెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను బోనస్ అనౌన్స్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాసేపు ఆగండి. బోనస్లు కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. కాసేపట్లో ఏమవుతుందో ఏంటో. బావేమో బోనస్లను చెప్పేస్తున్నాడు, ఆ ఫండ్ ఏమో రాదు. ఈ స్కామ్ వెనుక నేనున్నానని తెలిస్తే నా పని అంతే. మావయ్య, బోనస్ వెంటనే అందరికీ వేసామని చెప్పండి. అలాగే విహారీ. సహస్ర అండ్ లక్ష్మి, వీ క్రాఫ్ట్స్ కోసం మనం అగ్రిమెంట్ చేసుకున్న చేనేత కార్మికులకి వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పండి. ఏమైంది? ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు సార్. మళ్ళీ ఒకసారి ఇనిషియేట్ చేయండి. మేనేజర్ గారు, చెప్పండి సార్. వీ క్రాఫ్ట్ సైట్లో మనం కడుతున్న ఫ్యాక్టరీ త్వరగా అయిపోవాలి. అలాగే సార్. గుడ్. సార్, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది సార్. నేను చూస్తాను, మీరు లేవండి. మావయ్య, ఏం జరిగింది? అకౌంట్లో ఫండ్స్ లేవు. వాట్? అకౌంట్లో ఫండ్ లేకపోవటం ఏంటి మావయ్య? ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి మావయ్య. అలాగే. నిజంగా ఫండ్స్ లేవాళ్ళుడు. ఫండ్స్ మన అకౌంట్లోకి పడ్డాయి. వచ్చి రాగానే వేరే మల్టీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అంటే విహరి,
మనకొచ్చిన ఫండ్స్ని ఎవరో హ్యాక్ చేసి కొట్టేశారు. హ్యాక్ చేశారా? ఎలా చేస్తారు? మన అకౌంట్స్ ని హ్యాక్ చేయడం ఇంపాసిబుల్ కదా. మావయ్య, నా ఫింగర్ ప్రింట్ లేకుండా ఎవరు యాక్సెస్ చేయలేరు కదా. అసలు ఎలా యాక్సెస్ చేశారో మీరు చెక్ చేయండి. అలాగే అల్లుడు. విహరి, ఈ ఫండ్స్ అన్నీ లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ వాడి యాక్సెస్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ లక్ష్మినే ఆ ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేసుంటుంది. అమ్మా, నాకేం తెలీదమ్మా. అంత క్లియర్ గా నువ్వే యాక్సెస్ చేసావనుంటే తెలీదంటావేంటి? బావా, నాకు అర్థమైంది. ఇదంతా ఈ లక్ష్మి ప్లానే. 100 కోట్ల ఫండ్ ని మాయం చేసి చక్కగా ఎండి పోస్ట్ నుంచి తప్పుకొని నా కోసం త్యాగం చేసినట్టు భలే వెళ్ళిపించింది. ఏం స్కెచ్ వేసావే? సహస్ర, లక్ష్మి అలాంటి పని చేయదు. అంత క్లియర్ గా తనే ఈ పని చేసిందని సాక్ష్యం కనబడుతుంది కదా. అందరి ఎంప్లాయీస్ కి బోనస్ ఇచ్చి వీక్రాఫ్ట్ కోసం చాలా కష్టపడి తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ని అందరి కడుపులు కొట్టి నువ్వు ఆ ఫండ్స్ ని దొంగతనం చేయటం పాపమే. అమ్మా, నిజంగా నాకేం తెలీదమ్మా. ఇన్ని రోజులు నమ్మకంగా నక్కి నక్కి ఉండి ఒకేసారి 100 కోట్లకి టెండర్ పెట్టావా? ఏం ప్లాన్ వేసావే? తన మీద ఊరికే నోరు పారేసుకోకండి. కొట్టేసి చెప్తున్నానమ్మా, నాకు నిజంగా ఏం తెలీదు. నిన్ను ఇలా కాదే. శాస్త్ర, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడో ఏదో లోపం వల్ల ఫండ్స్ పోయాయి. వాటిని తిరిగి ఎలా తీసుకురావాలో ఆలోచించకుండా నిందలు మోపుతున్నారేంటి? మావయ్య, మీరు వెంటనే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి. మన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పండి. మన తరపున కంప్లైంట్ కూడా రైజ్ చేయండి. అలాగే అల్లుడు.